ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామ రెడ్డి గారు. నమస్తే సార్. మార్కెట్లో చూస్తే అసలు రక్తపాతం లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అసలు ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకోకుండానే ప్రతి రైజులో సెల్లింగ్ అంటూ కనబడుతుంది. సో చాలా మంది అనుకుంటున్నారు, మార్కెట్లో కూడా చూస్తున్నారు, లైక్ స్మాల్ క్యాప్స్లో చాలా మంది ఫండ్స్ విత్డ్రా చేసుకుంటున్నారా, మరి భయపడి పానిక్ అవుతున్నారా? అసలు గత 2 సంవత్సరాల్లో ఏదైతే ర్యాలీ జరిగిందో అది కాస్త ఒక 6 నెలల్లో మొత్తం స్వాహా అయిపోయినట్టుగా అంటున్నారు. సో దీని గురించి మీరేమంటారు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లో స్మాల్ క్యాప్స్ అందరు అనుకున్నట్టు స్మాల్ క్యాప్ 250 ఒకటే కాదు, టాప్ 500 మినహాయిస్తే మిగతా మొత్తం స్మాల్ క్యాప్సే. అందుకని లార్జ్ ఉంది కేవలం 100. అంటే 4500 యాక్టివ్ గా ఉండే కౌంటర్లు మొత్తంలో లార్జ్ క్యాప్ ఉంది కేవలం 100కే ఉంది. రెస్ట్ ఆఫ్ ది 150 మిడ్ క్యాప్. అంటే టాప్ 250 వదిలేస్తే ఈ 4500 కంపెనీస్ లో 4250 కంపెనీస్ వరకు అచ్చం స్మాలే ఉన్నాయి. కంప్లీట్ గా న్యాచురల్ గానే ఎక్కువ అయ్యే పడితే ఎక్కువ అయ్యే రైజ్ అవుతుంటాయి. కాబట్టి లాస్ట్ 5 years లో ఎక్కువ ఏదైతే రైజ్ అయినాయో అందులోనే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ అవుతుంది. అందుకని లార్జ్ క్యాప్ తక్కువ పడినాయి, స్మాల్ క్యాప్ ఎక్కువ పడినాయి ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే లాస్ట్ 5 years లో ఎక్కువ రిటర్న్స్ ఏదైతే ఇచ్చినా అవన్నీ కొలాప్స్ అవుతున్నాయి. అట్లా స్మాల్ క్యాప్స్ అయితే ఎక్కువ పడ్డాయి, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూసుకున్నట్టు డేటా లార్జ్ క్యాప్ లో ఎప్పుడు కూడా 7000 crores ఎప్పుడు అది దాటలేదండి. అది ఎప్పుడు 6000 crores దగ్గర ఉండదు. స్మాల్ క్యాప్ లో ఎప్పుడు కూడా 7000 కూడా తగ్గట్లేదండి. అందుకని స్మాల్ క్యాప్ లో తగ్గించారు అనడానికి వీలు లేదు. అంటే ఓవరాల్ గా మార్కెట్ పడ్డప్పుడు పానిక్ లో ఉండి కొన్ని ఎస్ఐపీలు టర్మ్ అయిపోద్ది కాబట్టి కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి అట్లా స్లో అయిన మాట నిజం. బట్ పర్టికులర్ స్మాల్ క్యాప్సే ఆపారు అనడానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదండి. అలాంటి ఎవిడెన్స్ ఎక్కడ లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్మాల్ క్యాప్ లో బెల్వెదర్ స్టాక్స్ ఉంటాయి, అంటే లీడర్స్ లాంటివి ఉంటాయి కదా. సో వాటి గురించి ఏదన్నా ప్రిఫరెన్స్ చేసుకునే అవకాశం ఉందంటారా ఈ ఇయర్ లో? ఇప్పుడు మనము 4th quarter లో ఉన్నాము. సో 1st quarter నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, FY 2025-26 లో. సో ఏదైనా ప్రిఫరెన్స్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సెక్టర్స్ లో మనం ప్రిఫర్ చేసుకోవచ్చు స్మాల్ క్యాప్? బేసికల్ గా మనం ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అన్నాం అనుకోండి, 65% వరకే వాళ్ళు పెడతారు. రెస్ట్ ఆఫ్ ది మనీ వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. గోల్డ్ లో పెట్టచ్చు, అమెరికాలో పెట్టచ్చు, లార్జ్ క్యాప్ లో పెట్టచ్చు, వాళ్ళ ఇష్టం. అందుకని క్వాలిటీ అంటూ ఉంటే మార్కెట్ లో వాళ్ళు ఎట్టా ఎతికి మరి పట్టుకుంటారు మంచి వాటిని. కాబట్టి ఆ డిసిషన్ మేకింగ్ వాళ్ళకే వదిలేసేసి మనం ఎవ్రీ మంత్ పెట్టి ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకోవడం బెటర్. మనం పోయి ఓన్ గా ఎతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 65% వరకు వాళ్ళు పెట్టి రెస్ట్ ఆఫ్ 35 ఎక్కడైనా పెడతారు. అంటే మనం స్మాల్ క్యాప్ అంటున్నాం లిటరల్ ఈ ఫ్లెక్సీ క్యాప్ తో సమానం. అంటే మెజారిటీ బయాస్ వయా విత్ స్మాల్ క్యాప్స్ అనే కానీ, ఎందుకంటే వాళ్ళ 250లో పెట్టాల్సిన అవసరం లేదు. అందులో వాళ్ళ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలొకేషన్ కూడా వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా పెట్టచ్చు. అండ్ 65% వరకు పెడతారు, రెస్ట్ ఆఫ్ ది మనీ వాళ్ళ ఇష్టం. అందుకని ప్రతి స్మాల్ క్యాప్ ప్రతి మిడ్ క్యాప్ లిటరల్లీ ఫ్లెక్సీ క్యాప్ తో సమానం అయ్యి, కాకపోతే బయాస్ స్మాల్ క్యాప్ అంటున్నారు అంతే. కాబట్టి ఈ టైంలో మార్కెట్ బాగా డ్రాప్ అయిన ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ లో మనకన్నా అగ్రెసివ్ గా మనకన్నా క్వాలిటీ వాటి కోసం వాళ్ళే హంటింగ్ బీన్ చేస్తారు. కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, అందులో కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ మార్కెట్ పట్టడం ఎవరికైనా పెయిన్ అది, ఎందుకంటే ఈ పట్టడం అనేది మామూలుగా పడలేదు. 5 months కంటిన్యూస్ గా రెడ్ క్యాండిల్ 94లో చూసాము, 95లో లాస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు చూసాము. నిఫ్టీ 2000 దగ్గర చూడటం వేరు, నిఫ్టీ 24,000 దగ్గర చూడటం వేరు. అందుకని పెయిన్ చాలా ఎక్కువ ఉంది, ఆ మాట మనం ఒప్పుకోవాలి. కానీ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక ఈ పెయిన్ కూడా గెయిన్ అవుతుంది. కాబట్టి మనీ ఉన్నోళ్ళు ఎస్ఐపీలో పెట్టేవాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్ లో ఏదైతే బ్లడ్ బాత్ అనేది జరిగిందో, అఫ్ కోర్స్ చాలా మంది ఇంకా ఏమంటున్నారు అంటే ఓవర్ ప్రైసింగ్ అయింది కాబట్టి, ఎందుకంటే ప్రైస్ ఎర్నింగ్స్ కూడా బాగా పెరిగిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయాయి స్టాక్స్ చూసుకుంటే స్మాల్ క్యాప్. కానీ స్మాల్ క్యాప్ కి అంత ఎక్కువగా వాల్యుయేషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో, అందుకే బాగా కరెక్షన్ అయ్యింది ఇప్పటిదాకా. ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఒకవేళ యూటర్న్ తీసుకున్నా గానీ ఇంకా స్మాల్ క్యాప్ కరెక్షన్ ఇంకా మిగులుంది అంటున్నారు. సో అందులో ఎంతవరకు నిజం ఉందంట? బేసికల్ స్ట్రక్చర్స్ అయితే అన్ని లోవర్ లోస్ ఉండే, ఈవెన్ ఇంక్లూడింగ్ నిఫ్టీతో సహా ఎక్కడ డబుల్ బాటం తీసుకోలేదు. లీస్ట్ మార్కెట్ రికవరీ అవుద్దంటే డబుల్ బాటం కావాలి, ఇంతవరకు ఎక్కడ డబుల్ బాటం అవ్వలేదు. రెండు అన్ని లోవర్ లోసే ఉన్నాయి. ఒక స్వింగ్ హై అన్న బ్రేక్అవుట్ అయితే తప్ప స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడలేము అప్పటిదాకా. మార్కెట్ స్లో డౌన్ అయింది, డౌన్ సైడ్ స్లో డౌన్ అయింది ఒక ప్రూఫ్ తప్ప ఈ మార్కెట్ ఇమ్మీడియట్లీ రికవర్ అవుద్ది అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అయితే గ్రోత్ కి అంటే జీడిపి గ్రోత్ కి అండ్ స్టాక్ మార్కెట్ క్లియర్ గా డిస్టెన్స్ వెళ్ళిపోతుంది.
ఇది మన స్టాక్ మార్కెట్ ఒక్కటే కొలాప్స్ అవుతుంది, Hmm. బట్ జీడిపిలో అయితే మనం అనుకున్నంత టూ మచ్ డామేజ్ ఏం లేదు. కాకపోతే మనం పబ్లిక్ ఎప్పుడు పెసిమిస్టిక్ లో ఉన్నప్పుడు టూ మచ్ పెసిమిస్టిక్ వేలో, ఆప్టమిస్టిక్ ఉన్నప్పుడు టూ మచ్ బుల్ వీల్లో ఉండటం అనేది మామూలు విషయం. అది కానీ సర్వసాధారణం అది. డెఫినెట్ గా 5 నెలల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచి వాల్యుయేషన్ తో ఉన్నాయి స్టాక్స్ అయినా, ఈ మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏదైనా సరే. కాబట్టి టోటల్ మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కొన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి, పట్టేవారు కాస్ట్లీ ఉంటాయి, కొన్ని చీపర్గా ఉంటాయి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. కాబట్టి ఆ ఉన్నట్లోంచి బెటర్ వాల్యూ ఉన్నట్టుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే బుల్ మార్కెట్ 2020 కోవిడ్ లో స్టార్ట్ అయిన లాంటి బుల్ మార్కెట్ ఉండకపోవచ్చు, వొలటిలిటీ చాలా ఎక్కువగా పెరగబోతుంది. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా హై రిస్క్ అండ్ హై రివార్డ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అలాంటి లాస్ కూడా ముఖం ఒకవేళ చూడాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. డెఫినెట్ గా అసలు అలాంటి కోవిడ్ రిటర్న్స్ అసలు ఉండవండి నెక్స్ట్ 5 years వరకు. ఎందుకంటే డికెడ్ మొత్తం మనం సమరైజ్ చేసాం అనుకోండి, ఒక 5 years బుల్ మార్కెట్స్ ఉంటాయి, ఆల్రెడీ మనం చూసాం వాటిని. నెక్స్ట్ 5 years సైడ్ మార్కెట్ ఉంటుంది, లేదా కాకపోతే ఎక్కువ వాలటిలిటీ. ఇప్పుడు ఈ సంవత్సరం లాగా షార్ప్ వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ లాగా ఇయర్లీ 30-40 అలా కాదు, కానీ ఇయర్లీ కన్జర్వేటివ్ మీద నిఫ్టీని 12% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఇంటర్మీడియట్ వాలటిలిటీ వస్తా ఉంటే వాటిని పే చేసుకుంటూ ముందు పోవాలన్నమాట. కరెక్ట్, ఉండాలండి. ఎందుకంటే ఫ్లాట్ లైనర్ లాగా మార్కెట్ అయితే ఉండలేదు. సో ఖచ్చితంగా మనం చూసుకుంటే ఒక్కొక్క రోజు అయితే మాత్రము కనీసము 300 to 600 పాయింట్స్ కూడా వాలటిలిటీ చూపిస్తుంది ఈ నిఫ్టీ ఇండెక్స్. అండ్ ఈసారి మనం చూసుకుంటే లైక్ ఎక్స్పైరీ డెరివేటివ్స్ కూడా ఇవన్నీ కూడా మారబోతున్నాయి అని చెప్తున్నారు. సో ఇవన్నీ చాలా పెద్ద మార్పులు కాబట్టి దీన్ని మార్కెట్ ఎలా రిసీవ్ చేసుకుందో మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. స్ట్రక్చరల్ చేంజెస్ బాగా చాలా ర్యాపిడ్ గా జరుగుతున్నాయండి. డాలర్ ఇండెక్స్ కనుక బిలో 100కి వస్తే మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోద్ది ఈజీగా. ఎప్పుడైతే, ఎందుకంటే ఇండియా అనేది కమోడిటీ కన్జ్యూమ్ కంట్రీ, కమోడిటీస్ బాగా చీపర్ గా వస్తాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ మంచి ప్రైస్ కి వచ్చేసింది, అండ్ మిగతా మెటల్స్ కూడా డ్రాప్ అయిన ఎంతో కొంత. డాలర్ ఇండెక్స్ డౌన్ అయితే ఏమవుతుందంటే చీపర్ గా వస్తాయి, కాబట్టి కమోడిటీ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. ఒకసారి కమోడిటీ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్ని బాగా బిన్ అవుతాయి అనమాట. కాబట్టి డాలర్ బిలో 100కి ఈ లోపు గనక ట్రంప్ తోటి గనక ఈ టాక్సేషన్ ఇష్యూ గనక క్లియర్ గనక అయితే అంటే క్లారిటీ వస్తుంది. బట్ యూరోప్ నుంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీ రాబోతుంది ఇండియాకి. డిఫెన్స్ కావచ్చు, వేరే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలాంటి ఏదైనా కానీ అంటే మంచి ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ కి అమెరికాకి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. యూరోప్ పాటు రష్యా దగ్గర చేరలేదు, వాళ్ళ భద్రశత్రువు కాబట్టి అమెరికాతో ఇంత ముందులో కలిసి ఉండలేదు. కాబట్టి అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఫెసిలిటీ అన్ని కూడా ఇండియాకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి అది పాజిటివ్ థింగ్ అనుకోవచ్చు. నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.